హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసారు. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆల్రెడీ లూనా పార్క్ వెళ్ళాను. మాకు ఇటలీలో లూనా పార్క్ అనేది పెడుతూ ఉంటారు. రైడ్స్ చాలా బాగుంటాయండి. అక్కడ మేము ఏం ఫుడ్ తిన్నాము, ఏంటి అసలు లూనా పార్క్లో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూసేసేయండి. రియల్ వాయిసే ఉంటుందండి దాంట్లో కూడా. కాకపోతే ఏంటంటే వీడియోలో ఇలా కనిపించి చెప్తే గనక వీడియో చూడటానికి కూడా బాగుంటుంది. ఎక్కడో చోట నేను కూడా కనిపించాను, రియల్గా చెప్తున్నాను అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీ ముందుకు వస్తున్నా. ఇలా వీడియో చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. కొంచెం రోడ్డు మీద ఇది కూడా వీడియో చేస్తున్నాను. వర్క్కి వెళ్ళడానికి నేను బస్ కోసం వచ్చానండి. బస్ టైం ఉంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అనేది ఫుల్ చూసేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బై బై. వీడియో అనేది చూస్తారైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే లూనా పార్క్లోకి ఎంటర్ అయ్యాము. లూనా పార్క్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ అయితే కనుక మనకి కరమెల్లా అంటారండి. అవైతే ఉన్నాయి. ఏది చాక్లెట్స్ ఫ్రూట్స్తో చేసినవి కానీ అలాంటి కొన్ని చాక్లెట్ స్వీట్స్ అండి ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్ మీద లైట్ కోటింగ్ ఉంటుంది, చాక్లెట్ కోటింగ్ లాగా. ఆ స్వీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే షూట్తో ఇట్లాంటి ఏయో బాల్స్ ఇసిరేసే అవి ఇవి ఉంటాయి కదా గేమ్స్, అదైతే ఇక్కడ ఉందండి. ఆ తర్వాత దాంట్లో అయితే ఏదో ఛార్జర్లు, ఫోన్లు, కవర్లు ఏదో పెట్టేశారండి. అది కూడా ఏదో మనకి క్యాచ్ చేసేది ఉంటుంది కదా, మనీ వేసేది, ఆ టైప్లో ఇక్కడ పెట్టారు. ఇక్కడ కూడా ఇలాగేనండి. ఆల్మోస్ట్ అయితే ఇవే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలండి, చిన్నపిల్లలు ఎక్కేసి మనకి రోప్ లాగా నడుస్తూ ఉంటారు కదా, అదైతే దీని ఆపోజిట్లో ఉంది. ఇక్కడైతే ఇది పెట్టారండి, చాలా బాగుంటుంది. మన పూరిలాగా ఫ్రితల్లి అంటారు. అదైతే ఎలా ఉంటుంది అంటే పూరిలాగా ఉంటుందండి. పూరిలాగా ఉండేసి దాంట్లో నుతెల్లో పెడతారు. అది కూడా నేను నాకు చాలా ఇష్టమైన స్వీట్. ఈ వీడియో మొత్తం చూడండి. తిన్నానా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఎవరైతే చూసారో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కదా. ఇదైతే కనుక చిన్నపిల్లలు ఎక్కే రంకులు రావటం అండి. చిన్నపిల్లలు ఎక్కే రంకులు రావటం చాలా బాగుంటాయి. పిల్లలు ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కదండి, మనం కూడా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అవి మనం ఎక్కితే ఇరిగిపోతాయి, అదే తేడా. కాబట్టి అందుకే పెద్దవి ఎక్కాలి. ఇక్కడ కూడా ఇదేనండి గేమ్ టైపు. ఇది కూడా గేమింగ్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇది ఇంకోటి, లూనా పార్క్ అనేది ఫ్రీ ఎంట్రన్స్ అండి. మనం ఎంటర్ అవ్వటానికైతే ఎలాంటి అమౌంట్ అయితే కట్టే పని లేదు. కానీ రైడ్స్ ఏది ఎక్కినా ఏ గేమ్ ఆడినా ఈ అమౌంట్ అయితే కట్టాలండి. ఇది ఒకటి గుర్తుంచుకొని మనం లూనా పార్క్ ఎన్నిసార్లు అయిన లోపలికి బయటికి తిరగచ్చు. ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి అమౌంట్ అయితే కట్టే పని లేదు. మనం ఫ్రీగా చక్కగా వెళ్ళొచ్చు. ఇది ఎగ్జిబిషన్ టైపే కానీ ఓపెన్ ఎగ్జిబిషన్ అని అయితే చెప్పుకోవచ్చు. పండగలకి అట్లా పెడతా ఉంటారు కదా, అదేనండి. ఇదైతే ప్రతి ఇయరు అక్టోబర్ నవంబర్ నెలలో అయితే పెడతారండి. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఈ నెలలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పండగలు ఉన్నాయి కదా. యాక్చువల్గా నవంబర్ 1 తారీఖు పండగ ఉంటుంది కాబట్టి నవంబర్ ఎండింగ్ వరకు ఇక్కడైతే లూనా పార్క్ అయితే ఉంటుంది. మేము ఉదినేలో ఉంటాం కదా, ఉదినేలో ఈ లూనా పార్క్ వీడియో అయితే నేను చూపిస్తాను. ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క టైంకి పెడతారు. ఇదైతే మనకి షిప్ లాగండి, అటు ఇటు టైటానిక్ అంటారు కదా, ఆ టైపేనండి. దీని పేరు ఏదైనా ఉంటే చెప్పండి. ఇది కూడా రోల్ అండి. ఇది కూడా చక్కగా బాగుంటుంది. ఇది కూడా చూడడానికి ఎక్కడానికి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. దీని కాస్ట్ అయితే కనుక 4 యూరోస్ అండి. ఒక్కొక్క టికెట్ అయితే కనుక ఒక పర్సన్కి 4 యూరోస్ అంటే మన డబ్బుల్లో ఒక యూరో వచ్చేసి 100 రూపీస్ ఉంది. కాబట్టి ఇది 4 యూరోస్ అయితే 400 ఉంది. 198, 99, 100, 13 వరకు ఉందండి. కాబట్టి అది ఇదైతే కనుక నాకు చాలా ఇష్టమైందండి. ఈ రైడ్ అయితే కింగ్ రైడ్ అయితే నాకు చాలా ఇష్టము. నేను ఈ రైడ్ అయితే ఎక్కాను. ఇది వీడియో కూడా నేను కనిపిస్తూ ఉంటా. ఇక్కడ చేయెత్తుతానండి, అక్కడ నేనేనండి ఉంది. కాబట్టి మీరు ఇది ఎంతమంది ఎక్కారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రైడ్ కాస్ట్ అయితే కనుక 6 యూరోస్ అండి. 6 యూరోస్ మీకు ఆల్రెడీ కాస్ట్ చెప్పా కదా, కింద కామెంట్ సెక్షన్లో రాయండి కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి అనేది. ఇది చూడడానికి ఏముందండి, పడవలా అటు ఇటు తిరిగి వస్తుంది అంతే కదా. చూడండి మీకే అర్థమైపోతుంది. అలా తిరిగి రావడమేనండి. ఇది అంత కష్టము, అంత భయపడేదైతే ఏమీ ఉండదు వీటిల్లో. కానీ నాకు ఒక్కటైతే నేను చెప్తానండి, అన్నీ ఎంజాయ్ చేయాలి. వయసుతో సంబంధం లేదు. చక్కగా ఎంజాయ్ చేసేస్తే హ్యాపీగా ఉంటుంది. అబ్బో అది చేయలేదు, ఇది చేయలేదు, దాన్ని మిస్ అయ్యాం, ఇది మిస్ అయ్యాం అనే ఫీల్ ఎప్పుడు అవ్వకూడదండి. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. నేను ఒక విషయం అయితే చెప్తానండి, ఏదైనా సరే ఇది ఎక్కలేదే, ఇది వదిలేసామే, అయ్యో ఆ రోజు ఎక్కుంటే బాగుండేది అని వయసు అయిపోయినాక అనుకుంటే ఏమీ రాదు కదా. కాబట్టి నేనైతే అన్నీ ఎక్కి ఎంజాయ్ అయితే చేస్తానండి. ఊరికే అలా తిరిగి వస్తుంది, చూసారు కదా, సింపుల్ అండి.
అలా తిరిగి రావడమే కదా, అందుకే ఎక్కమని నేను చెప్తుంది. ఎవరైనా ఎక్కని వాళ్ళు ఉంటే ఒకసారి ఎక్కండి, కానీ ఒక సింపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు ఎక్కకండి. ఎందుకంటే ముందు ముందు మీకే తెలుస్తుంది. ఊరక అలా తిరిగి రావడమని సరదాగానే చెప్పానండి. పైకి వెళ్ళేసి మనకు ఒక్క సెకండ్ అలా ఆపేస్తారండి. అలా ఆపినప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే ఏదో తిన్నది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అంత భయం అవుతుంది. ఇదే టైంలో చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ నాకైతే ఆ పైకి ఎక్కితే కాసేపు ఇలా ఉంచితే బాగుండు అనే విధంగా అయితే ఉంటుంది. ఇంకోటి అయితే ఎండాకాలం అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇది చలికాలం వెళ్ళాం, అన్ని జాకెట్స్ బట్టలు అన్నీ హెవీగా వేసేసుకుని వెళ్ళాం. అదే ఎండాకాలం అయితే ఇట్లా తిరుగుతూ ఉంటే గాలి వస్తుందండి, భలే ఉంటుంది. మీలో ఎంతమంది దీన్ని ఎక్కారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు ఇటలీలో ఉంటున్నారా, ఇటలీలో ఎవరెవరు ఉన్నారు మన వాళ్ళు వీడియోస్ చూసేవాళ్ళు అనేది కూడా కామెంట్ చేసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది అప్ అండ్ డౌన్స్ తిరుగుతూ ఉంటుందండి. ఇది నాకు ఎందుకో ఇట్లాంటివి ఎక్కాలంటే ఏదో రకంగా ఉంటుంది. ఏముంది, ఇట్లాంటి చిన్న చిన్నవి ఎక్కడం ఇష్టంగానే, అంత పెద్దవి ఎక్కలేనండి నేను. ఇది కూడా ఎక్కాను, కాకపోతే ఇది ఎక్కినప్పుడు కూడా ఏందో చాలా పెద్దది ఎక్కిన ఫీలింగ్ వచ్చిందండి నాకైతే కనుక. దీని మీద నుంచి మా అబ్బాయి వీడియో తీశాడు, అది కూడా నేను త్వరలో పెడతానండి. ఆ వీడియో అయితే నేను మా అబ్బాయి ఇద్దరం సెరొక దాంట్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే కనుక ఇది గన్ షూట్ అండి. ఇది మా అబ్బాయి అయితే గన్ షూట్ చేశాడు. ఇది పిల్లలది డాషింగ్ కార్లు అని చెప్పి అంటారు కదా, అదేనండి పేరు. నాకైతే అదేనని తెలుసండి. మీకు పేరు తెలిస్తే చక్కగా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి, ఇంకెందుకు లేటు. నాకైతే కొన్నిటి పేర్లు అయితే తెలియదు. ఇది గన్ ఫుల్ చేస్తున్నారు. నేను అడిగాను వీడియోస్ చేసుకుంటా అంటే ఓకే చేసుకోమన్నారు. కాబట్టి ఆ గన్ 10 euros అండి దీని కాస్ట్ అయితే కనుక. నేను ఇందా చెప్పాను కదా, ఆ రైడ్ మా అబ్బాయితో పాటు ఎక్కానని. అది ఫుల్ వీడియో అయితే కనుక నేను వేరే వీడియో పెడతానండి. దాని మీద ఉండి తీసాడు అబ్బాయి వీడియో, అది కూడా నేను ఫుల్ వీడియో అనేది పెడతాను త్వరలో. ఇప్పుడు గన్ షూట్లో ఎన్ని పడేశాడు ఏంటి అనేది కామెంట్ చేయండి. మాకైతే చిన్నది పాండా బొమ్మ ఇచ్చారండి, 10 euros. ఇది 10 eurosకి 20 బుల్లెట్స్ వచ్చినాయండి. ఇది ఇంకా 10 euros అంటే ఎంత ఏంటి, అసలు ఎన్ని పడేశాడు ఏంటని గెస్ చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్లో రెసిపీస్ చూస్తున్నారు. ఆల్రెడీ ఇటాలియన్ రెసిపీ వచ్చింది, ఇండియన్ ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మీరు ఏమన్నా రెసిపీస్ అడిగితే నేను చేయలేదని ఫీల్ అవ్వకండి. నేను లేట్ అయినా అన్ని వీడియోస్ చేసి పెడతాను. మీరు ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నానండి. నేను ఒకవేళ మన ఛానల్లో ఏదన్నా రెసిపీ చూసి ట్రై చేసి ఉంటే నాకు మీరు కామెంట్ చేయండి, ఈ రెసిపీ చూశాను, ఈ రెసిపీ ట్రై చేశాను, బాగా వచ్చిందని కామెంట్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. లైక్ చేయండి, చాలామంది లైక్ చేయటంలా. లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి లైక్ చేసేసేయండి, ఎందుకు లేటు, అది కూడా చేసేసేయండి. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇస్తున్నానండి. ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే పెట్టాను, 2 వీడియోస్ ఏం పెట్టాను. మిగిలినవి కూడా ఆల్రెడీ ఒక 2 వీడియోలు అయితే చేశాను, అవి కూడా త్వరలో పెడతానండి. కాబట్టి వెయిట్ చేయండి కాస్త, ఎందుకంటే నేను వారానికి ఒక్కటే పెద్ద వీడియో పెడుతున్నాను కదా. మీరేమంటారు, వారానికి 2 పెద్ద వీడియోలు పెట్టమంటారా, ఒక పెద్ద వీడియో పెట్టమంటారా అనేది కామెంట్ చేయండి ఎవరైనా సరే. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే 2 పెట్టమంటే వారానికి 2 పెద్ద వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఎలా ఉంటుందంటే 3 డేసే షార్ట్స్ వస్తాయండి. నేను పెద్ద వీడియో పెట్టిన తెల్లారి నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్న వీడియో పెట్టకుండా, ఆ విధంగా వారానికి 2 వీడియోస్ వస్తాయి పెద్దవి, మిగిలిన చిన్న వీడియోస్ వస్తాయి. నేను ఆల్రెడీ సాటర్డే వీడియో పెడుతున్నా, సండే ఏది పెట్టిన, మధ్యలో ఇంకొక రోజు పెద్ద వీడియో పెట్టండి అంటే కనుక పెడతాను. నా దగ్గర ఆ పెద్ద వీడియోస్ కూడా కొన్ని ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, అవి వాయిస్ ఇచ్చేసి అప్లోడ్ చేయటమేనండి. ఇదైతే కనుక మనకి వెయిట్ లిఫ్ట్ మీద ఉంటుంది. ఇది కూడా నేను వీడియో అనేది తీశాను, లాస్ట్లో నేను యాడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను వెళ్తూ ఉంటే జనాలు ఎవ్వరు ఎక్కలేదండి, కాబట్టి ఇక్కడైతే కనుక ఇది దెయ్యాల కోట అండి. దీంట్లోకి ఎంతమంది వెళ్ళారు, అద్దాల కోట, దెయ్యాల కోట, ఇలా ఏయోనే. నాకైతే కనుక రైడ్స్ అయినా ఎక్కుతానండి, వాటిల్లో ఎలాంటి భయం లేదు.
వీటిల్లోకి వెళ్ళాలంటే నాకెందుకోనండి భయం. ఇంతవరకు నేను లైఫ్‌లో వెళ్ళలేదండి. వీటిల్లోకి నేను వెళ్ళలేదు. ఏది దెయ్యాల కోట కానీ, అద్దాల మేడ కానీ వీటిల్లోకి అస్సలు నేను వెళ్ళలేదండి. రైడ్స్ చెప్పండి ఏదైనా ఎక్కుతా నో ప్రాబ్లమ్. వీటిల్లోకి వెళ్ళాలంటే తెలీదండి. ఎందుకో భయమేస్తది. నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఒకసారి మా పిల్లలిద్దరూ, మా వారు వాళ్ళెళ్లారు కానీ నన్ను రమ్మన్నా నేను పోలేదండి. బయటే ఉన్నాను. నాకెందుకో తెలీదు. అది వరకు నాకెప్పుడు భయంగానే ఉంటుందండి. దాని వరకైతే ఎక్కటం అనేది అందరికేమో ఎక్కటం తేలిగ్గా భయం పడతారు. ఇవన్నీ తేలిగ్గా ఉంటాయి. నేను రివర్స్ అండి. ఎక్కడం అయితే నాకేది భయం ఉండదు. ఇలాంటి భయం అండి. ఇది చిన్నపిల్లల ట్రైన్ అండి. చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఆ వయసులో మనల్ని కూడా మన పేరెంట్స్ ఎక్కించుంటారు కదా, మనల్ని కూడా ఎంత ఎంజాయ్ చేయించుంటారు కదా. అదేవిధంగా మనం కూడా మన పిల్లల్ని అలా ఎంజాయ్ చేయించడమేనండి. ఇదండి ఫ్రితల్లి అంటే ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ వీడియోలోనే చూపించేస్తానండి. చూసారు కదా, ఇది చపాతి పూరి పిండి టైప్లో కొంచెం పలసగా కలిపేసి చేత్తోనే చేసేసి డీప్ ఫ్రై చేస్తారండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత షుగర్లో డిప్ చేస్తారు. ఈ విధంగా షుగర్లో అయితే ఒక సైడ్ అద్దుతారు, సెకండ్ సైడ్ అయితే చాక్లెట్ సాసు నుటెల్లో ఇలా అంటూ ఉంటారు, అదైతే పెడతారు ఇక్కడ నుటెల్లోనేనండి. ఇది నాకు చాలా ఇష్టం అండి. దీని కాస్ట్ ఎంత అనేది నేను అడగలేదండి. ఆల్రెడీ మీకు బోర్డు ఉంది కదా, బోర్డు మీద మీకు చూసుంటారు. ఇది చెప్పాను కదా, జనాలు ఎక్కినప్పుడు ఒక వీడియో అనేది తీస్తానని. ఇదేనండి ఆ వీడియో అయితే కనుక ఇక్కడ జనాలు ఎక్కారండి. కాబట్టి నేనేం చేశాను అంటే అది వీడియో చేసేసి మీ ముందుగా తీసుకొచ్చేసాను. చూడండి, వాళ్ళు స్పీడ్గా దాన్ని ప్రెస్ చేస్తే కనుక పైన ఎంత ఏంటి అనేది పడుతుంది. 98, 72, 13, 77 ఈ విధంగా అయితే పడుతుంది. ఈ వీడియో అయితే నేను కావాలని నేను చెప్పాను కదా, తర్వాత నేను పెడతానని అది ఇక్కడ పెట్టానండి. ఇక్కడైతే ఇంకొక సైడ్ వీడియో తీయలేదు కదా, అందుకని లోపల నుంచి వస్తున్న వాటర్ ఫౌంటైన్ చూశారు కదా, చాలా బాగుంటుంది. అదైతే ఎప్పుడు ఉంటుందండి. ఇదైతే స్పెషల్గా చేపెట్టింది లేదు. వాటర్ ఫౌంటైన్ అయితే ఇదైతే ఎక్కానండి. దీని కాస్ట్ కూడా 5 euros 6 euros అనుకుంటండి దీని కాస్ట్ కూడా. ఇది కూడా ఎక్కానండి. ఈ వీడియో చూశారు కదా, నేను ఇప్పుడు ఎక్కిందేనండి. మా అబ్బాయి అక్కడ లైన్లో నించున్నాను, ఎక్కడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేనే ఎక్కుతాను. చూస్తున్నారు కదా, ఇది కూడా ఫుల్ ఎంజాయ్ చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది కూడా. దీన్ని అయితే కనుక ఏమంటారు, బిలాంచ్ అంటారండి. ఇక్కడైతే మనదైతే కాటానో సంథింగ్ ఏదో అంటారండి. అదేనండి ఇది. ఒకవేళ మీరు ఏమన్నా దీని పేరు చెప్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఇదిగోనండి ఇప్పుడు ఎక్కాను, చూశారు కదా, అక్కడ నేనే కాళ్ళు ఊపుతా ఉన్నాను. కాకపోతే ఆ బోర్డు అడ్డం వచ్చిందండి. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను చూడండి. ఎలా నాకు ఇది కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆపోజిట్ ఇద్దరు ఎక్కారండి. వాళ్ళు అయితే కనుక ఏమి కేకలేస్తున్నారో, భయం వేసి ఆపండి ఆపండి అని అరుస్తూనే ఉన్నారు. నేనైతే అదే ఎంజాయ్ చేసి ఒకసారి అన్న పెద్దగా కళ్ళు మూసేసుకోండి భయం ఉండదు అంటే, లేదు కళ్ళు మూసుకుంటే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది అన్నారండి వాళ్ళైతే. ఇంకోటి నేనేం చెప్పాను, మీరు కిందుండి 2-3 టైమ్స్ చెక్ చేసి ఆ తర్వాత పైకి ఎక్కితే మీకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా అంటే, ఆ కింద నుంచి చూస్తే ఏముంది ఊరికి ఇలా తిరుగుతుంది, అలా తిరిగి రావడమే కదా అనుకున్నాము అన్నారు. అంటే అలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనం కూర్చున్న చైర్స్ కూడా రివర్స్లో తిరుగుతూ ఉంటాయండి. ఎటు పడితే అటు. ఏది మీరు ఇది ఎక్కే ఉంటారు కదా, ఏది కప్ అండ్ సాసర్ ఇలాంటి బ్రేక్ డ్యాన్స్ ఆ టైప్లో ఇది కూడా పైకి వెళ్ళినాక అలా తిప్పుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇది కూడా. మీలో ఇది కూడా ఎవరన్నా ఎక్కిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు భయం లేదు అంటేనే ఎక్కండి. భయం ఉంటే కనుక నేను ఎక్కిన రైడ్స్ ఏమీ ఎక్కద్దండి. మీరు భయం లేదు, మేము హ్యాపీగా ఉండగలుగుతాము అంటే కనుక ఎవరైనా ఎక్కండి. ఎందుకంటే ఒకసారి నేను ఒక ఇటాలియన్ తీసుకెళ్ళి ఎక్కించాను. ఫ్రెండ్ తను ఎక్కిన తర్వాత దిగిన తర్వాత వామిటింగ్స్ చేసుకుందండి. తను ఫస్ట్ అంది భయం లేదు, నీతో పాటు నేను కూడా ఎక్కుతాను, ఇద్దరం కలిసి ఎక్కుదామంది. దిగిన తర్వాత వామిటింగ్స్ చేసుకుంది. కాబట్టి తను ఎప్పుడు ఇంతవరకు ఎక్కలేదు. ఇంకా అది నేను ఎక్కించడమేనండి, తర్వాత ఇంతవరకు ఎక్కలేదు. మీకు కూడా అదే నేను చెప్తుంది. భయం లేదంటేనే ఎక్కండి. ఏ రైడ్ అయినా ఎంజాయ్ చేయండి. భయం ఉందంటే ఏమీ ఎక్కద్దండి. ఓకేనా? మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మన ఛానల్లో అయితే కొన్ని ఇవి కూడా వస్తాయండి, షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి. షార్ట్ వీడియోస్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇటలీలో ఉంటాను కాబట్టి ఇటలీలోనే నేను కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. ఇండియా వచ్చినప్పుడు ఇండియా ప్లేసెస్ కూడా చూపిస్తాను. అచ్చం ఇటలీ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి అని అయితే చెప్పనండి. ఇండియా వీడియోస్ కూడా కొన్ని మన ఛానల్లో వస్తాయి. ఇక్కడే అక్కడే కలిపి పెట్టాలి, ఒకే చోట పెడితే ఎందుకు, అందుకే నేను ఇటలీలో మీ ఇండియా అమ్మాయిని పెట్టుకున్నాను. ఛానల్ పేరు మీకు ఎలా అనిపించింది, ఛానల్ పేరు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేట్, మీకు నచ్చింది అంటే నాకు కామెంట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీరు నాకు పర్సనల్గా ఎవరైనా సరే మెసేజ్ చేయాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి. నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఇటలీలో ఎలాంటి వీడియో అంటే నేనున్న ప్లేస్లోనే ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే దూరంగా వెళ్ళి నేను చేయను, నేను కూడా వర్క్ చేస్తానండి. నాకు ఫ్రీ టైంలోనే ఇలాంటి వీడియోస్ అయితే షూట్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడే కదా ఛానల్ పెట్టింది, నన్ను తప్పకుండా మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయటానికి ట్రై చేస్తా. ఇలా వాగుతూ ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది. కాకపోతే ఇక్కడ నేను అనుకున్నాను రియల్ వాయిస్ ఉంచితే బాగుంటుంది అనుకున్నా, కానీ అది మ్యూజిక్ ఎక్కువ పెట్టేశారండి. అందరూ ఎంజాయ్ చేయటానికి మ్యూజిక్ అయితే పెట్టేశారు కాబట్టి అది క్లైమ్స్ వస్తాయి కాబట్టి నేను అవన్నీ మ్యూట్ చేస్తాను. నా ఛానల్లో మ్యూజిక్స్ అయితే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడండి. ఎంతసేపటికి నా నోటితోనే వాగుతూ ఉంటాను, అందుకే మిమ్మల్ని బోర్ కొట్టిస్తూ ఉంటాను నా నోటితో వాగేసి. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయితే చెప్పేసిండి, అదిగో దిగేసి ఇంకొస్తున్నాను చూడండి. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఆ వెనకెక్కిన వాళ్ళని చూసుకొని నవ్వుకుంటూ సరిపోయిందండి. నాకైతే కనుక నేను వాళ్ళనే చూస్తున్నా దిగి ఎలా వస్తున్నారు అని. ఓకేనా? ఇప్పుడు మేము ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ సంతోషంగా ఉండండి. ఇదైతే ఫిష్ది అంటండి ఏదో, కానీ ఇది కూడా నేను వెళ్ళలే. ఎలాంటి వాటికి వెళ్ళాలంటే కొంచెం లోపలికి వెళ్ళినా దడలాగా అనిపిస్తుందండి నాకు, అందుకే భయం. ఎలాంటి వాటికైతే వెళ్ళనండి. కాబట్టి ఇంకా మిగిలిన అన్నీ ఎంజాయ్ చేసేస్తా. కొంచెం ఇలాంటిది ఏదో ఫిష్ అవి ఇవి అని పెడుతూ ఉంటారు, అలాంటివి అయితే అదొకటి అద్దాల మేడ, దెయ్యాల కోట అవన్నీ 3-4 పెట్టేశారండి. వాటిని చూస్తే కొంచెం భయం అయితే వేస్తుంది కాబట్టి వాటి జోలికైతే ఎక్కువ వెళ్ళను. ఇది పెద్దవాళ్ళదండి డాషింగ్ కార్లు, ఈ పెద్దవాళ్ళది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడైతే దీని కాస్ట్ కూడా కాస్త ఎక్కువ ఉండే, 10 euros అలా ఉండే. ఈసారి మటుకు 6 euros అట్లా చేశారు, ఎందుకో తెలియదు కానీ ఒకప్పుడు కాస్ట్ కాస్త ఎక్కువే ఉండేది. రెడ్ బుల్ వాళ్ళు ఇది స్పాన్సర్ చేశారు కాబట్టి కొంచెం తగ్గించారేమో అనుకుంటున్నాను నేనైతే కనుక. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.